నేను ఫస్టు మా పేరెంట్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు మై పేరెంట్స్. నన్ను కని, పెంచి, పెద్ద చేసి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ఐ షుడ్ రిమెంబర్ దెమ్. ఐయామ్ థాంక్‌ఫుల్ టు దెమ్. దట్ ఈస్ మై ఫస్ట్ గ్రాటిట్యూడ్ పేయింగ్. సెకండ్ నేను చెప్పదలుచుకున్నది, నాకు మా అన్నయ్య ఎంవి భాస్కరాచారి, హీ ఈజ్ ఎ రోల్ మోడల్ ఫర్ మీ అండ్ హీ ఈజ్ ఎ సైంటిస్ట్ J grade, and he is a associate director at ITR Balasur. You may not be knowing all these things. He is a missile man and a very loud pupil of Sri J. Abdul Kalam sir also, and he received Agni Missile Award also. అతను నాకు చిన్నప్పటి నుండి ఫస్ట్ క్లాస్ నుండి కూడా అప్ టు ఇంటర్మీడియట్ వరకు పక్కనే ఉండి ప్రతి ఒక్కటి చదువు చెప్పించేసి నన్ను ఇంత బాగా చేశాడు. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్, నథింగ్ అదర్ దాన్ దాట్. అండ్ ఇంకోటి ఏంటిదంటే, అండ్ హీ గైడెడ్ మీ త్రూ అవుట్ మై ఇంజనీరింగ్ క్యారియర్. BE తీసుకోవడం కానీ, ME తీసుకోవడం కానీ, నాట్ ఓన్లీ ఫండింగ్, నాకు అతనే డబ్బులు పంపించేసి నన్ను ఇప్పటివరకు చదివించాడు till I get the job. And he used to help me in each and every aspect also. Moral support ichesese when I was down, he was helping me. He was great. And at the same time, third point, my Mrs. Vidyulata, and I am very thankful to her. And my daughter Satya and my son Sri Vishnu, I am thankful to them. వాళ్ళకి ఎంత నెసెసిటీ ఏమున్నా కానీ కూడా ఇవాళ ఏం చెప్పినా కానీ కూడా నేను చెప్పిందే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసేసి దాన్ని ఫాలో అవుతారు తూచా తప్పకుండా. నాతో పెద్ద ఆర్గ్యూ చేయరు. ఐ హీన్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఇన్ దిస్ రిగార్డ్. అండ్ వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఐ గివ్, దే విల్ జస్ట్ సింప్లీ ఒబే ఇట్. ఇకపోతే నా జర్నీ 36 years లోపల ఉన్నటువంటి జర్నీ, ఐ స్టార్టెడ్ ఇట్ ఇన్ 1989 ఇన్ రామగుండంలో ఒక 5 years పనిచేసేసి అందులోపల పర్టికులర్గా షిఫ్ట్ డ్యూటీస్ లోపలనే నేను పనిచేశాను. ఎందుకనేది ఉంటే ఈజీగా లీవ్లు దొరుకుతాయి. మెయింటెనెన్స్లు ఉండేది ఉంటే మాకు లీవ్లు దొరకకపోయేది. డెఫినెట్గా మనం అక్కడనే పని చేయాలి. అండ్ షిఫ్ట్ డ్యూటీస్ లోపల మాత్రం వీ సేవ్డ్ సో మెనీ యూనిట్ ట్రిప్పింగ్స్, విచ్ ఈచ్ యూనిట్ ట్రిప్పింగ్ కాస్ట్ వెరీ మచ్, సమ్ lakhs crores లోపలనే ఉండేది. సో చాలా యూనిట్ ట్రిప్పింగ్స్ సేవ్ చేశాము. అండ్ మా ఎఫిషియెంట్ బ్యాచ్ అని చెప్పేసి ఒక ముద్ర పడిపోయింది నేను పనిచేసిన బ్యాచ్. సో దాని తర్వాత రామగుండంలో 5 years పనిచేసిన తర్వాత వరంగల్కు ట్రాన్స్ఫర్ అయ్యేసి ఏఈ మాస్టర్ ప్లాన్గా పోస్టింగ్ ఇచ్చారు. ఏఈ మాస్టర్ ప్లాన్గా పోస్టింగ్ ఇచ్చినప్పుడు అక్కడ కూడా మాస్టర్ ప్లానే ఓన్లీ 6 months మాత్రమే పనిచేయడం జరిగింది. ఆ 6 months లోపల 2 సబ్స్టేషన్లు కట్టాము. ఒకటి బాలసముద్రం అండ్ ఇంకోటి ఊర్సు. ఆ 2 దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్స్టేషన్ నౌ ఇన్ హనంకొండ అండ్ వరంగల్. అండ్ ఇట్ ఈస్ ద మెయిన్ సప్లై ఫీడింగ్ టు దోస్ సబ్స్టేషన్స్. అటువంటి లైన్స్ వేసాము. అండ్ 98లో ప్రమోషన్ వచ్చిన తర్వాత అండ్ ఇంకోటి ఏంటిదంటే ఏఈ కంప్యూటర్స్గా కూడా పనిచేశాను. నాకు కంప్యూటర్ ప్రొఫెషన్సీ కూడా ఉంది. యూనిక్స్ సన్ సోలార్ సిస్టమ్ లోపల సన్ సర్టిఫైడ్. ఐ కెన్ వర్క్ త్రూఅవుట్ ద వరల్డ్ ఎనీవేర్. ఇంకోటి ఏంటిదంటే నేను ప్రోసీ ప్రోగ్రామింగ్ చేస్తాను. అక్కడ శ్రీనివాసరావు చెప్పినట్టు మేమిద్దరం కూడా రాసేసి చాలా ప్రోగ్రామ్స్ మేము డెవలప్ చేశాము. ఈవెన్ మన హెడ్ ఆఫీస్ పర్మిషన్ లేకుండానే మేము డెవలప్ చేశాము. అది వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని జర చివాట్లు పెట్టేవాళ్ళు. వై డిడ్ యూ డెవలప్, మా ప్రోగ్రామ్స్ మాత్రమే మీరు యూజ్ చేయాలి, మీ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ చేయకూడదు. సో వీ యూస్ టు కంప్యూటరైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్, వెదర్ ఇట్ ఈస్ ద GPF బిల్స్, అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఇంక్రిమెంట్స్, ఎనీథింగ్. వీ కంప్యూటరైజ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ద స్టాఫ్ ఇన్ వరంగల్ సర్కిల్. తర్వాత 98 లోపల నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఐ ఆప్టెడ్ ఫర్ స్కాడా. ఆ స్కాడా లోపల నేను, ఎందుకంటే నా ఎంటెక్ లోపల ప్రాజెక్ట్ తీసేసే పవర్ సిస్టమ్స్, కంటింజెన్సీ అనాలిసిస్ ఆఫ్ పవర్ సిస్టమ్స్, ఫర్ విచ్ ఐ గాట్ ఎ సింపుల్ మెడల్ ఫ్రమ్ మై డిపార్ట్మెంట్. సో స్కాడా లోపల మేము అప్పుడు ABB స్కాడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు 108 సబ్స్టేషన్స్ని కంప్లీట్గా ఆటోమేట్ చేశాం. కంప్లీట్ ఆటోమేషన్ అనేది ఉంటే వీ యూస్ టు ఆపరేట్ రిమోట్లీ ఫ్రమ్ ద కంట్రోల్ రూమ్ ఇట్ సెల్ఫ్. ఈవెన్ ద PTR ట్యాప్ పొజిషన్స్ను కూడా ఆపరేట్ చేసేవాళ్ళం. దేర్ వర్ 2 or 3 substations. There were no substation operators at that moment. That is, one of them is Maitrivanam. Even my colleague Chandrasekhar is there, and we both of them. అంటే యాక్చువల్గా మేము స్కాడాలో పనిచేసినప్పుడు
సీఎం చంద్రబాబు నాయుడు కూడా మేము పర్సనల్గా పక్క నుండే మేము డెమో ఇచ్చాం. అందులోపల చంద్రశేఖర్ నేను ఉన్నప్పుడు కూడా ఒకసారి డెమో ఇచ్చాం. డెమో ఇచ్చిన తర్వాత ఇట్ కేమ్ ఇన్ న్యూస్ పేపర్స్ ఆల్సో ఇన్ ద ఫ్రంట్ పేజ్. సో వీ వర్క్డ్ heartfully and we made it to work for all the 108 substations. After then I got transferred to Central Circle. I don't want to go to Operation Circle, sir. Then Central Circle లోపల కొన్ని ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ప్లస్ లైన్స్ వేసాము. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ చేసాం. తర్వాత డిఈఎంఆర్టీ సౌత్గా నాకు పోస్టింగ్ ఇచ్చారు. అందులో 3 years పనిచేసాం. అందులో కొన్ని కాంప్లికేషన్స్ కూడా మేము ఫేస్ చేసాము. అండ్ డిఈడిపి నార్త్ పనిచేశాను. దాని తర్వాత ఆ డిఈడిపి నార్త్ అప్పుడు మాకు కొలీగ్స్గా నరసింహరావు ఏడిఈ అండ్ దుర్గా శ్రీనివాస్ ఇద్దరు కూడా మాకు హెల్ప్ చేసేసి చాలా కేసులు బుక్ చేశాం. ఎటువంటి కేసులు అంటే ఇట్ వాజ్ అమౌంటింగ్ టు కొన్ని ల్యాక్స్ క్రోర్స్ కూడా. ఎటువంటి ప్రెషర్స్ కూడా లొంగకుండా మేము కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేశాం. ఆ డిపి తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు డిఈటిఆర్ఈ మహబూబ్ నగర్. దేర్ ఐ వర్క్డ్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఆఫ్టర్ దెన్ ఐ కేమ్ బ్యాక్ టు డిఈటి మెట్రో జోన్. డిఈటి మెట్రో జోన్ లోపల యాజ్ డిఈటిగా ఓన్లీ తక్కువ కాలం పనిచేశాను, 1 year పనిచేశాను. ఎట్ దట్ మూమెంట్ ఐ స్టార్టెడ్ వన్ థింగ్. గణేష్ నిమజ్జనం అనేది ఒక పెద్ద వర్క్. అందులోపల ఐ మై సెల్ఫ్ ఆఫర్డ్ మై సర్వీసెస్ ఫర్ ద పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్. దేర్ రెండర్డ్ మై సర్వీసెస్ యాజ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్. మహేందర్ రెడ్డి అప్పుడు ఉన్న అతను నా క్లోజ్ ఫ్రెండే. సో ఐ ఆప్టెడ్ ఫర్ ఇట్ అండ్ ఐ వాజ్ స్టార్టింగ్ డ్యూరింగ్ ద నైట్ వెన్ ఐ స్పెంట్ విత్ హిమ్. ఆఫ్టర్ దెన్ ఐ గాట్ ప్రమోటెడ్ టు ఎస్సీ అండ్ ఐ ఆప్టెడ్ ఫర్ ఎస్సీ ఎల్ఎంఆర్సీ ఆల్సో. దేర్ ఐ వర్క్ ఫర్ 6 years. ఆ ఎల్ఎంఆర్సీ లోపల ఏంటిదంటే మాకు రేపటికి ఎంత రిక్విజిషన్ కావాలి, ఎంత మనకు లోడ్ కావాలి అనేది లోడ్ ఫోర్కాస్టింగ్ చేసేసి చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఇన్వాల్వ్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. ఒక్కటి కొంచెం కూడా తప్పుపోయినా కానీ కూడా ఇట్ అమౌంట్స్ టు క్రోర్స్, లార్జ్ అమౌంట్స్ లోపల ఎఫెక్ట్ అవుతుంది. సో వీ యూస్ టు గివ్, మై టీమ్ ఎల్ఎంఆర్సీ టీమ్ యూస్ టు గివ్ వెరీ యాక్యురేట్ రిక్విజిషన్స్. అంటే 99.99 టైప్ లోపల మేము పర్సంటేజ్ యాక్యురసీతో మేము ఇష్యూ చేసేవాళ్ళం. So we saved so many crores of rupees for the company at that moment. And even at that moment CMD Raghumareddy sir was he was knowing it very well. Is it correct? ఎప్పుడు ఇచ్చినా కానీ కూడా ఇది కరెక్టేనా అని నన్ను అడిగేసేసి తీసుకునేవారు. After working for LMRC, I was posted for this master plan. He himself offered it. నువ్వు పోయేసి పనిచేయి, ఇప్పటికే 6 years పనిచేసావు చాలా అని చెప్పేసి అన్నాడు. మాస్టర్ ప్లాన్కి వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ లోపల కూడా హైదరాబాద్ సౌత్ ఏరియా లోపల డబీర్పుర అండ్ మీరాలం సబ్స్టేషన్స్ వెంకటరమణతో కలిసేసి పనిచేశాను. పోలీస్ బెటాలియన్ ఏమో రత్నాకర్ సార్తో కలిసేసి పనిచేసాము, చార్జ్ చేసాము. అండ్ లుంబిని పార్క్ ఆల్సో అండ్ సంధ్యా హోటల్స్ ఆల్సో, ఇవన్నీ కూడా ఒక 5 సబ్స్టేషన్స్ మేము ఇప్పుడు చార్జ్ చేసాము. దే వర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ఆపరేషన్ పీపుల్. అండ్ అట్లనే ఎస్ఆర్డిపి వర్క్స్ కూడా మా కైలాష్ ఏడి అండ్ దట్ టీమ్ దే వర్ హెల్పింగ్ అస్. చాలా కష్టపడేసే డే అండ్ నైట్ పనిచేసేవాడు కైలాష్ ప్లస్ శ్రీధర్, వెంకటరమణ సార్ ఆల్సో. హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. అండ్ ఇంకా ఈ రత్నాకర్ దగ్గర పనిచేసే ఏడి మలేషియం ఉండే అప్పుడు ఒకటి మాదాపూర్ లోపల కూడా వితిన్ 1 week లోపల కంప్లీట్ చేయాలి లైన్ అన్నప్పుడు కూడా మేము రాత్రి భాగాలు కలిసేసి పనిచేసేసాము. వీ లేడ్ దట్ సప్లై టు మాదాపూర్ సబ్స్టేషన్. అది టీజీఐఐసి కేబుల్ ట్రైన్స్ లోపల వేసాము. ఇట్ వాజ్ ఎ వెరీ టీడియస్ టాస్క్. ఐ కుడ్ సాల్వ్ ఇట్ వెరీ షార్ట్లీ. అండ్ ఆఫ్టర్ దెన్ ఇవన్నీ కూడా చేసాము విత్ ద రికమెండేషన్ ఆఫ్ అవర్ ప్రీవియస్ సిఈ రిటైర్డ్ సార్ నరసింహస్వామి సార్. వెన్ హీ వాజ్ రిటైరింగ్, he recommended my name for the CMD. Luckily, CMD also accepted it and he nominated me for the post of the CE Master Plan in charge. Luckily, I got a promotion. For 24 days, పనిచేసిన తర్వాతనేమో I was offered this promotions ఇచ్చారు. Then I became regular CE with all the people. Why? Because I was having a feeling that నా ముందటున్న ముగ్గురిని తోసి రాజేసుకునేసేసి నేను అనవసరంగా సీఏ అయినా అన్న ఫీలింగ్ నాకు ఉండేది. బట్ లక్కీగా అందరికీ ఇచ్చినప్పుడు నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ CMD సార్. ఎట్ ద వర్జ్ ఆఫ్ మై రిటైర్మెంట్
at least I got the CE promotion, and I request the management to regularize it so that we will be getting the financial benefit for this. And this is, I'm happy when I am posted to CE CGRF member technical. So this is my journey. Finally, it spanned up to 36 years. During my tenure, I was very మీన్స్ నా కింద పనిచేసే వాళ్ళు ఇప్పుడు సపోజ్ నేను ఏఈ ఉన్నప్పుడు నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని వాళ్ళ ప్లేస్ లోపల ఉండి ఆలోచించేసి నేను యాక్షన్స్ తీసుకునేవాడిని. అట్ ద సేమ్ టైం బాస్ ఏదైనా చెప్పేది ఉంటే నాకు ఇష్టం లేకపోయినా కానీ కూడా బాస్ని అర్థం చేసేసుకొని మూవ్ అయ్యేవాడిని. తర్వాత తెలిసేది దాని లోపల అంతరార్థం అనేది. ఈ విధంగా నేను ఐ కుడ్ వర్క్ ఎట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ మై సుపీరియర్ ఆల్సో అండ్ ఎట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ మై జూనియర్స్ ఆల్సో. And during my master plan tenure, I got full cooperation from my office staff, that is Pranita and Gauhati and Bhagyalakshmi and Malleshwari and all these people. I'm thankful to them. You made my journey successful. I'm thankful to you one and all. Either during my journey, if I hurt you, అంటే తెలుసో తెలియకుండా ఏమన్నా హర్ట్ చేసేది ఉంటే నన్ను క్షమించగలరని ప్రార్థన. అండ్ వన్ మోర్ థింగ్, ఇటువంటి ఇంత గ్రాండ్ ఫెలిసిటేషన్ ఫంక్షన్ నాకు అరేంజ్ చేసినందుకు ఫంక్షన్ నిర్వాహకులకు, పర్టికులర్లీ మై డిఈ శ్రీధర్, కైలాష్ అండ్ ఏఈ శ్రీధర్ అండ్ దిస్ జెంటిల్మెన్ మురళీకృష్ణ, హీ ఈస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ మెమొరబుల్ పర్సన్. He made me this instant memorable for me.